మంచి ఫ్యామిలీలో ఆ వివాదం కొనసాగుతూనే ఉంది సార్. నిన్న జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి కవరేజ్కి వెళ్ళిన మీడియా మీద కూడా మోహన్ బాబు దాడి చేశారు. ఒక ప్రముఖ ఛానల్ లోగోను తీసుకుని ఆ జర్నలిస్ట్ మీద దాడి చేసిన పరిస్థితి. సో జర్నలిస్ట్ సంఘాలన్నీ చాలా ఆగ్రహంగా ఉన్నాయి సార్. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అంటూ ఆల్రెడీ నిరసనలకు రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆస్తి తగాదాలు అండ్ కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల్ని మీడియా కవర్ చేయవచ్చా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. సాధారణంగా సెలబ్రిటీల వ్యవహారాల మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ దాంతోపాటుగా మోహన్ బాబు ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు సార్. నా గుండెల మీద తన్నావు, నేను ఎంత బాగా చూసుకున్నాను అంటూ కొడుకుని ఉద్దేశించి ఒక 11 minutes ఆడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచాను రా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను రా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరు ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు కడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనం నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడు నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా? 11 minutes వీడియో సార్, ఆడియో సార్. ఇది మొత్తం అంతా ప్లే చేయలేం. కానీ మోహన్ బాబు గారు చెప్పింది వాస్తవం. ప్రతి కుటుంబంలోనూ వ్యక్తిగత తగాదాలు ఉంటాయి. లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ పాయింట్ అండ్ క్వశ్చన్, ఆస్తుల తగాదా, వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలని మీడియా కవర్ చేయవచ్చా లేదా అన్నది ఒక ప్రశ్న సార్. అలా కవర్ చేస్తే తప్ప మోహన్ బాబు గారు చెప్తూ ఉన్నట్టుగా. అండ్ మీడియాపై దాడి చేయడం ఎంతవరకు న్యాయం? ఒకవేళ కవరేజ్ చేయడం తప్పైనా దాడి చేయడం కూడా తప్పే అవుతుంది. దాడి చేసే హక్కు ఎవరికీ లేదు. అవసరం వస్తే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు, కేసు పెట్టచ్చు. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. అది ప్రాథమిక హక్కు, అది వ్యక్తిగత గోప్యత. అందువల్ల మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం లేదో నేను అన్నాను. ఎందుకంటే సహజంగానే సెలబ్రిటీల కుటుంబాలంటే మోహన్ బాబు అన్నట్లు టీఆర్పీ రేటింగ్ల కొరకు, వ్యూవర్షిప్ల కొరకు ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టి మాట్లాడుతుంటారు. మనం నిన్న కూడా నేను చెప్పాను, నేను 2 రోజుల తర్వాత దానిపైన రియాక్ట్ అయ్యానని. ఎందుకంటే ప్రపంచంలో సిరియా సంక్షోభాలు, చాలా సమస్యలు ఉన్నాయి. దేశంలో ఏ సమస్య లేనట్లు, ప్రపంచంలో ఏ సమస్య లేనట్లు టీవీలు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇక మంచు కుటుంబంలో మంటలు తప్ప వేరే సబ్జెక్టే లేనట్టు మాట్లాడుతున్నారు. అంతా నేను నిన్న కూడా మాట్లాడాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాం. ఎందుకంటే
మీడియా అంతా దాని చర్చ జరుపుతుంటే దీనిపైన ఎందుకు రియాక్ట్ కాలేదు అనే క్వశ్చన్ రాకుండా ఉండడానికి కొన్ని ప్రిన్సిపల్ చెప్పడానికి రియాక్ట్ అయ్యాం. అత్యుత్సాహం అయితే సరైనది కాదు సార్. ఏవి లేకుండా కల్పితాలు ప్రచారం చేస్తే తప్పు కానీ ప్రసారం చేస్తే తప్పు కానీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చారు కదా సార్. అందుకే అదే అత్యుత్సాహం వేరు, ఉత్సాహం వేరు, రెండింటి మీద తేడా ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా పదం వాడాను. అత్యుత్సాహం సరైనది కాదు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం సరైనది కాదు. ఏమవుతుందంటే సెలబ్రిటీల జీవితాల గురించి సహజంగానే ఎగ్జాగరేషన్ ఉంటుంది. సెలబ్రిటీలు ఏంటి, మనకు జర్నలిజంలోనే ఎగ్జాగరేషన్ ఉంది. నాకే అనుభవం. నేను చిన్న వ్యక్తిని. నేను కొన్నేళ్ల క్రితం వరంగల్ నుంచి కొత్తగా కారు కొనుక్కున్నాను, స్విఫ్ట్ డిజైర్. ఆ కారు కొనుక్కొని దసరాకు అత్తగారింటికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను ఫ్యామిలీతోని. భువనగిరి వద్ద ఒక ఇసుక లారీ నా కారును తాకింది. ఇలా యాక్చువల్గా ట్రాఫిక్ జామ్ అయింది. వాస్తవంగా స్పీడ్లో ఎవరము లేము. ఇసుక లారీ ఇలా డోర్కు తాకింది. దాంతో డోర్, అది మొదలే ఇసుక లారీ ఎట్లా తాకినా దెబ్బతింటుంది కదా, ఆ డోర్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఒక్కసారి సౌండ్ వచ్చింది. నా కొడుకున్నాడు విండో వైపు. నేను నాన్న ఏమైంది చూడు అన్నాను. మేము ఏమైందని తేలుకొని లోపలే నాకు ఫోన్ వచ్చింది. సార్ ఏంటి సార్ మీకు యాక్సిడెంట్ అయిందట కదా అని స్క్రోలింగ్ వస్తుంది అని. అదేంటయ్యా, నేను కూడా ఇంకా దిగలేదు, ఏం జరిగిందో కూడా చూడలేదు, ఎలా మీరు స్క్రోలింగ్ వస్తుంది అంటే, లేదు సార్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకి ఇసుక లారీ డి అని వస్తుంది, నాగేశ్వర్ క్షేమము అని. ఏమైంది సార్ అన్నాడు. అంటే ఏంటంటే మీ వెనకాల అప్పుడు G24 అవర్ అనే ఛానల్ ఉండే, తెలుగు ఛానల్. సో వాళ్ళ రిపోర్టర్ ఉన్నాడట బండి మీద. నన్ను చూసి నా కారు చూసి, సో అప్పుడు నేను ఎమ్మెల్సీని కూడా, అంటే కారు స్టిక్కర్ కూడా ఉంటుంది ఎమ్మెల్సీ అని, అది చూసి సార్ ఉన్నారు ఇలా అని చెప్పి నాకన్నా ముందు చూశాడు యాక్సిడెంట్ కనుక. ఆల్రెడీ స్క్రోలింగ్ పెట్టేశాడు. అభ్యంతరం లేదు, స్క్రోలింగ్ అయింది. నన్ను నెక్స్ట్ టీవీ వాళ్ళు ఏం పెట్టాలి, సేమ్ స్క్రోలింగ్ పెట్టలేరు కదా. నా ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇసుక లారీ డి నాగేశ్వర్ క్షేమము అని ఎవరికే పెడితే ఏం లాభం, వాళ్ళు ఇంకొద్దిగా దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇసుక లారీ డి నుగ్గైన కారు నాగేశ్వర్ క్షేమం అని పెట్టారు. నుగ్గైన కారు అని యాడ్ చేశారు. నుగ్గు లేదు, బగ్గు లేదు. ఏమైంది అయితే ఒక విండో దెబ్బతిన్నది. ఈ లోపల అది చూసిన ఆ స్క్రోలింగ్ చూసిన మా అత్తమ్మ కంప్లీట్గా ఒక్కసారి టెన్షన్ పడిపోయింది. ఏడవడమే. ఏంటి ఏం కాలేదంటున్నారు, నాగేశ్వర్ క్షేమం అంటున్నారు కానీ భార్య పిల్లల క్షేమం అంటలేరు కదా, అంటే నా బిడ్డకు మనవళ్ళకు పెనవరాలకి ఏమన్నా అయిందని ఆమె టెన్షన్ పాపం. ఎందుకంటే కారు నుగ్గైనాక కూడా నాగేశ్వర్ ఎట్లా క్షేమంగా ఉంటాడు. నేనేమన్నా నందమూరి బాలకృష్ణ స్థాయి వ్యక్తిన తొడగొడితే రైలే ఆగిపోవటానికి నాకు అంత కెపాసిటీ లేదు కదా. సో అందువల్ల ఎట్లా కారు నుగ్గైతే ఎలా క్షేమంగా ఉంటాడు అని. ఇక నెక్స్ట్ ఒక ప్రఖ్యాత ఛానల్, తెలుగులో టాప్ మోస్ట్ ఛానల్ అనుకోండి, వాళ్ళు ఏం పెట్టారు, ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకి ఇసుక లారీ డి నుగ్గైన కారు నాగేశ్వర్కు గాయాలు గాంధీ ఆసుపత్రికి తరలింపు అని. నేను ఆ సమయంలో భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నా. మా అన్నయ్య చూసి అమెరికా నుంచి ఏడవడమే, నువ్వు నిజం చెప్తలేవరా అంటాడు. నానే నేనే మాట్లాడుతున్నా కదా అంటే కూడా ఒప్పుకోడు. ఎందుకు అంటే ఆ రకంగా గాంధీ హాస్పిటల్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేశాడు. ఏంటి సార్ మీరు మా హాస్పిటల్లో చేరారట, ఎక్కడున్నారు, నేను వచ్చి కలుస్తాను సార్ అని. ఎందుకు అంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ వచ్చారు సార్, ఒక 40-50 పీపుల్, సార్ ఎక్కడున్నారు మేము చూడాలంటున్నాం, మేము లేదంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు, టీవీలో వస్తుందండి నాగేశ్వర సార్ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిందని, సార్కి ఏదో సీరియస్ ఉంటుంది అందుకే మీరు చెప్పడం లేదు అంటున్నారని. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, ఇసుక లారీ డీతో మొదలయ్యి ఎక్కడికి పోయిందని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. నేను నవ్వుతూ ఆ ఛానల్ హెడ్కి ఫోన్ చేసి అడిగాను, అయ్యా మీకు ప్రోటోకాల్ అన్నది తెలియాలి, నేను ఎమ్మెల్సీని, నన్ను కనీసం నిమ్స్లోనే చేర్చాలి కదా, కొద్దిగా స్పెషాలిటీ హాస్పిటల్ కదా, మన గాంధీ హాస్పిటల్ చేర్చారేంది అన్న, అలా ఉంది పరిస్థితి. సో ఇక నాగేశ్వర్కి ఇట్లుంటే మోహన్ బాబుకు ఉండదా చెప్పండి ఇక. సో అందువల్ల ఉన్నది కోతి కొబ్బరికాయ జనలేదు. ఇది మన జనరలిజంలో కూడా అలవాటు ఏమైందంటే కోతి కొబ్బరికాయ దొరికితే ఎట్లుండదో అట్లయితుంది. ఒక చిన్న అంశం దొరికితే ఇక వేరేది ఏముండదు, ఇక అది తప్ప 24 గంటలు దాన్ని అటుపీకి ఇటు ఏకి ఎందుకు అంత అవసరమా. ఎస్, ఒక మీరు అన్నట్లు ఓ సెలబ్రిటీ కుటుంబంలో తగాదా నిజం కాదని మోహన్ బాబు అంటలేడు, మనోజ్ అంటలేడు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, అనుమానమే లేదు. సో కొంత వాళ్ళే మీడియాకి వచ్చారు. ఇప్పుడు మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశాడు, మంచి మనోజ్ కూడా లేఖ రాసినట్లున్నారు కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అందువల్ల
ప్రైవేటు అంశమే కావచ్చు, కానీ అందులో క్రైమ్ యాంగిల్ వచ్చింది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కనుక మీడియా has every right to cover. You cannot question. కవరేజ్ చేసే క్రమంలో మనం ఎక్కడాకా పోతామంటే ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా, అక్కడ జరగని విషయాలు కూడా జరిగినట్టుగా. కారణం ఏమవుతుంది అంటే ఇలాంటి దాంట్లో లోపలే జరిగిందో మనది లేదు. ఇప్పుడు అన్లెస్ ఆ ఛానల్ వాళ్ళు మోహన్ బాబుకో మనోజ్కో క్లోజ్ ఉంటే, ఇద్దరికీ క్లోజ్ ఉంటే, అప్పుడు వాళ్ళు బ్రీఫ్ చేస్తే, అది కూడా వాళ్ళు నిజం బ్రీఫ్ చేస్తే, ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. నిజం ఏముంటుంది, 2 వర్షాల్లో నిజం ఉండొచ్చు, కానీ 2 కలిపితే నిజం ఉంటుంది. సో అప్పుడు మీడియాకి తెలుస్తుంది. సో ఈ లోపల దానికి మసాలా యాడ్ చేసి, దానికి రకరకాల యాడ్ చేసి స్పైసీగా చేస్తే వార్త స్పైసీగా అవుతుందని చేస్తారు. అందువల్ల డెఫినెట్గా మీడియా సెలబ్రిటీల జీవితాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు, అందులో పోలీస్ స్టేషన్ల దాకా వచ్చి వాళ్ళే మీడియాకు చెప్తున్నప్పుడు కవరేజ్ ఆపడం కూడా సాధ్యమో కాదు, మంచిది కూడా కాదు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియాలో అనవసరపు రూమర్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇక లేని ఇక మామూలుగా ఉండదు. ఎందుకంటే నోబడీ హ్యాస్ అ కంట్రోల్ ఓవర్ సోషల్ మీడియా. మీడియానైనా కాస్తంత నియంత్రించవచ్చేమో, కానీ సోషల్ మీడియా ఎలా కవర్ చేస్తావు? అందువల్ల రెస్పాన్సిబుల్ మీడియా తప్పనిసరిగా ఏం జరిగిందో చెప్పాలి. కానీ అదే సమయంలో మీకు హ్యూమన్ నేచర్ ఎగ్జాగరేషన్ ఉంది. ఆ ఎగ్జాగరేషన్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఈ ఎగ్జాగరేషన్ అనేది జర్నలిజంలో చాలా ఒక ప్రమాదకరమైన ధోరణి. సెన్సేషనలిజం అంటారే, సంచలనం. ఈ సంచలనాన్ని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రాయడం అనేది జర్నలిజంలో ఉండే ఒక బలహీనత. మీకు న్యూయార్క్కు ఒకరోజు ఒక బిషప్ వెళ్తాడు. వెళ్ళే ముందు పోప్ చెప్తాడు, నువ్వు ఎవరితోనైనా కలువు, కానీ మీడియాతో మాత్రం మాట్లాడకు, నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి రాస్తారు అంటాడు. బిషప్ న్యూయార్క్లో దిగుడుతోనే మన మీడియా మిత్రులు చుట్టుమోగుతారు. సహజంగా మీడియా అంటే ఎవరికైనా పబ్లిసిటీ కోరికుంటుంది కదా. ఇప్పుడు ఇంతన్నా మోహన్ బాబు కూడా ఆడియో రిలీజ్ చేశాడు కదా, ఎవరికైనా ఉంటుంది నా వర్షన్ చెప్పుకోవాలి, మీడియాలో కవర్ కావాలి అని. సో మాట్లాడడం మొదలు పెడితే, వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ టు నైట్ బిషప్ జీ అని అడిగారు. బిషప్ అన్నాడు నథింగ్ మచ్ అన్నాడు. ఆర్ యూ గోయింగ్ టు నైట్ క్లబ్స్ అని అడిగారు. బిషప్కి చాలా కోపం వచ్చి, ఐఎమ్ ఏ రిలీజియస్ ప్రీచర్, వాట్ ఆర్ యూ టాకింగ్, ఆర్ దే నైట్ క్లబ్స్ ఇన్ న్యూయార్క్ అన్నాడు. అంటే ఈ న్యూయార్క్లో నైట్ క్లబ్లు కూడా ఉన్నాయా అన్నాడు కోపంలో. తెల్లారి హెడ్లైన్, న్యూయార్క్లో నైట్ క్లబ్స్ ఉన్నాయా, కుతూహలంగా ప్రశ్నించిన బిషప్. కంప్లీట్ మారిపోయింది. నెక్స్ట్గా అమెరికా పర్యటన మొత్తం పోప్ అందుకే చెప్పాడు, అనవసరంగా నేను మాట్లాడాను అని కంప్లీట్గా తన పర్యటనలో ఎప్పుడు మాట్లాడలేదు. రిటర్న్లో మళ్ళీ మోటివేట్ అయ్యాడు, ఎప్పటికి ఇలా అవుతుందా అని. హౌ వాజ్ యువర్ ట్రిప్ బిషప్ అని అడిగారు. నథింగ్ సో అన్యూజువల్ ఫర్ యూ టు కవర్, ఏం మీరు కవర్ చేయాల్సినంత ప్రత్యేకంగా ఏముంది అన్నాడు. తెల్లారి హెడ్లైన్, బిషప్ లీవ్స్ యుఎస్ విత్ అన్ప్రింటబుల్ ఎక్స్పీరియన్సెస్ అని, ప్రచురణకు అర్హత లేని అనుభవాలతో తిరిగి వెళ్ళిన బిషప్ అని. ఇక అది నీకు ఇది ఒక్క ఎగ్జాంపుల్, ఇది వెరీ ఫేమస్ అనిక్డోట్ ఇన్ జర్నలిజం. సో అందువల్ల ఆ సెన్సేషనలిజం మనకేమవుతుందంటే, మీకు నాకు ఆర్డినరీ ఇష్యూ కావచ్చు, కానీ ఆ కుటుంబానికి ఆల్రెడీ కుటుంబ తగాదాతో బాధపడుతూ ఉంటారు. మీకు మోహన్ బాబు మాటల్లో కూడా ఆవేదన కనబడుతుంది. తప్పులు తర్వాత సంగతి, తప్పు ఎవరిదైనా ఇద్దరు బాధపడతారు కదా. తప్పు మోహన్ బాబుదైనా మనోజ్దైనా ఎవరి తప్పో నాకు తెలియదు, కానీ ఇద్దరు బాధపడతారు, అనుమానమే లేదు. ఇద్దరు ఏదో రూపంలో ఎక్కడో చోట బాధపడతారు. అల్టిమేట్గా వాళ్ళ తండ్రి కొడుకులు. మన ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాట తర్వాత మీరు 2 గంటల తర్వాత చూడండి, అల్టిమేట్ ఏవైతే భార్య బాధపడుతుందో భర్త బాధపడతారు. ఇందులో ఎవరు ఆనందంగా ఉండరు. మీరు ఏ భార్యాభర్తల కొట్లాటైనా, ఏ తండ్రి కొడుకుల కొట్లాటైనా చివరకు ఇద్దరు బాధపడతారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ తండ్రి కొడుకులు కదా. ఆ రక్త సంబంధం అనుబంధం ఎక్కడ పోతుంది వాళ్ళ, కాబట్టి రేపైనా బాధపడతారు. ఇది ఓన్లీ ఆ కోపం ఉన్నంత, ఇప్పుడు ఆ ఉద్వేగం ఉన్నంత కాలం అలా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా తండ్రి కాకుండా పోతాడా, కొడుకు కాకుండా పోతాడా. అందువల్ల ఆ ఆవేదన కనబడుతుంది. ఈ సెన్సేషనలిజం ఏమవుతుంది అంటే, ఆల్రెడీ బాధలో ఉన్న కుటుంబం అన్నిటికీ మించి ఇంత గౌరవప్రదంగా బతికామే, ఇప్పుడు మోహన్ బాబు మాటల్లో మనకు కనబడుతుంది ఈ అపకీర్తి వచ్చిందే, అపవాదం వచ్చింది అని. అఫ్కోర్స్ దానికి మీడియా కారణం కాదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం తెచ్చుకున్న సమస్య తప్ప మీడియా సృష్టించేది కాదు కదా. మీడియా మంచు మనోజ్కు మోహన్ బాబుకు మధ్య ఘర్షణ పెట్టలే కదా. కానీ బట్ కారణం ఏదైనా అపకీర్తి అనే బాధలో ఉంటారు. అప్పుడు ఈ అవాస్తవాలకు కూడా గోరంతలు కొండంతలు చేయడం, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా చూపడం వల్ల సహజంగానే ఆవేదనకి ఎక్కువ ఉంటుంది.
అందువల్ల జర్నలిజానికి లక్ష్మణ రేఖ కూడా ఉంటుంది. సంచలనాల పేరిట, టీఆర్పీల పేరిట ఎగ్జాగరేట్ చేయకూడదు. అదే సమయంలో సెలబ్రిటీలు తగాదాలు మీరే తెచ్చుకొని, మీరే రోడ్డు మీద వేసి, మీరే పోలీస్ దాకా వెళ్ళి, మీరే రకరకాల ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చి మళ్ళీ మీడియాను కవర్ చేయకూడదు అంటే ఎలా సాధ్యమవుతుంది? మీడియా వన్స్ కవరేజ్ మొదలుపెట్టినాక ఎస్ మీకు అభ్యంతరాలు ఉంటే దానిపైన మీడియా కూడా ప్రత్యేకమైన చట్టాలు ఏమి లేవు దేశంలో. ప్రతి పౌరునికి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛే మీడియా. ఆర్టికల్ 19(1)A మీడియా స్వేచ్ఛ అనే పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడా ఉండదు. మీరు గమనించండి, భారత రాజ్యాంగంలో ఎక్కడా మీడియా ఫ్రీడమ్ అని ఉండదు. ఉన్నదేంటి? ఆర్టికల్ 19(1)Aలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛయే పత్రికా స్వేచ్ఛ అని రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే కేసులో చాలా హిస్టారిక్ జడ్జిమెంట్. మీకు ఇది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పైన వచ్చిన ఫస్ట్ జడ్జిమెంట్. మీకు సుప్రీంకోర్టు ఎర్లీ 50s ఇచ్చిన ఈ తీర్పు ద్వారా ప్రతి పౌరునికి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛనే మీడియా స్వేచ్ఛగా సుప్రీంకోర్టు అన్వయించింది. అందువల్ల మీకు మోహన్ బాబుకి లేని స్వేచ్ఛ టీవీ ఛానళ్ళకి ఉండదు, మనోజ్కి లేని స్వేచ్ఛ పత్రికలకి ఉండదు. డెఫినెట్గా మీకు అభ్యంతరం ఉంటే మీరు కేసు వేయచ్చు. కానీ మోహన్ బాబు ఆవేదనలో కూడా అర్థం ఉంది. కేసులు వేసుకుంటూ ఏం చేయగలుగుతాం? పరువు నష్టం కేసులు వేస్తే ఎక్కడ వెళ్తుంది? ఏమీ తెలియదు. ముఖ్యమంత్రుల మీద పిచ్చి పిచ్చి సోషల్ మీడియా మెసేజ్లు పెడితేనే ఎవడు ఏమీ చేయలేకపోతున్నాడు. సో అందువల్ల ఆ ఆవేదన సరైంది. ఎక్కడో ఒక చోట మీడియా కూడా ఆ లక్ష్మణ రేఖ స్వీయ నియంత్రణ అంటారు. అందుకే ఇప్పుడు ఎవరో చెప్పలేరు. సో నీకు నియంత్రణ ఉండాలి. ఏది నిజం, ఎక్కడ వరకు నేను కవర్ చేయొచ్చు, ఎక్కడ వరకు కవర్ చేయకూడదు, ఏది ఎగ్జాగరేషను, కేవలం జనాన్ని చూపెట్టడానికి, జనాన్ని చూడడం కొరకు చేస్తే మీకు వ్యూవర్షిప్లు, రేటింగ్లు కావచ్చు. కానీ బాధిత కుటుంబానికి అది కన్నీళ్ళు. అది మాత్రం మీడియా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, దాడి చేసే హక్కు అయితే ఎవరికి లేదు. అది మనం అందరము ముక్త కంఠంతో ఖండించాలి. దాడికి క్షమాపణ చెప్పడమే కాదు, చట్టరీత్యా కూడా చర్యలు ఉంటాయి. ఒక ప్రముఖ ఛానల్ మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది సార్ అంటే వెంటనే తీసుకుని ఆ లోగో మీరు చూస్తున్నారు కదా సార్, లోగో తీసుకుని అతని మీద దాడి చేస్తే అతని చేతికి ఫ్రాక్చర్ కూడా పరిస్థితులు అంగీకరించే హక్కులేదు. అది నువ్వు దుర్వాస మునీంద్రుడు అయితే మీడియా పైన చూపెడితే ఏంటి? ఇప్పుడు నీకేమైనా కంప్లైంట్ ఉంటే యూ కంప్లైంట్ టు దట్ మేనేజ్మెంట్, కంప్లైంట్ టు ది బ్రాడ్కాస్ట్ కౌన్సిల్, కోర్టుకు వెళ్ళొచ్చు. ఏది లేకపోతే నీవు కూడా మీడియా మీద ప్రజలకు చెప్పచ్చు, ఇది ఈ ఛానల్ పనికిమాల వార్తలు వేస్తుంది, ఇది చూడండి ఇది న్యాయమా అంటే మీడియాని మీరు కౌంటర్ చేయొచ్చు మీడియాను. కానీ కొట్టే అధికారం, దాడి చేసే అధికారం ఎవరు లేరు. మీకు అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కవరేజ్, కానీ యు హావ్ నో రైట్ టు అటాక్ కదా. ఫిజికల్ అటాకింగ్ చట్టం ఎలా ఒప్పుకుంటుంది? చట్టమే కాదు, సభ్య సమాజం కూడా ఒప్పుకోదు కదా. అంటే జరుగుతున్న ప్రచారం గతంలో ఇదే ఛానల్కి వెళ్ళి అక్కడ CEO మీద కూడా మోహన్ బాబు గతంలో దాడి చేశారు అనేది ఒక ప్రచారం సార్. బట్ ఏదైనా ఎవరిపైన ఎక్కడ దాడి చేసినా మనం అంగీకరించలేదు. రాజకీయం వేరు, సినిమా వేరు. రాజకీయాన్ని, సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్, వాటిలో సక్సెస్ అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళలో అప్పుడు NTR, ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నారు సార్. వాస్తవానికి ఈ సినిమా 2024 ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల, ఎలక్షనీరింగ్లో బిజీగా ఉండడం వల్ల పోస్ట్పోన్ చేసుకున్నారు సినిమాని. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ప్రెజర్ ఉంటుంది కదా సార్, సో చాలా డబ్బులు పెట్టాం, ఖచ్చితంగా మీరు సినిమాల్లో పాల్గొవాలి అంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన రాత్రి షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. పగలు పాలన మీద ఫోకస్ చేశారు సార్. సినిమాను పాలిటిక్స్ను బ్యాలెన్స్ చేయడం మీద అసలు ఫస్ట్ బ్యాలెన్స్ చేయడం లేదు, రాంగ్. అది సినిమా ఈవెన్ NTR కూడా బ్యాలెన్స్ చేయలేదు. బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వడం, అంతే కదా మీనింగ్. ఎన్టీ రామారావు కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వలే. పాలిటిక్సే ప్రధానము, రెండింటికి న్యాయం చేయడం. రెండింటికి న్యాయం కాదు, పాలిటిక్స్కే ప్రధానము. సినిమాలకు కూడా తన వృత్తి కనుక దానికి కొంత సమయం కేటాయించాడు. బ్యాలెన్స్ అనే మీనింగ్ వస్తే ఇంకో రాంగ్ మీనింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయాలు ఎంత ప్రాధాన్యత, సినిమాలు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాడని. అది నిజం కాదు. సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వలే, రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎన్టీ రామారావు అయినా అదే చేశాడు, పవన్ కళ్యాణ్ అయినా అదే చేస్తున్నాడు కూడా. అందువల్ల ఈక్వల్ ప్రాధాన్యత అనేది కరెక్ట్ కాదు, బ్యాలెన్స్ చేయలేదు. మనం జనరల్గా వాడతాం, మీరు వాడడం తప్పు కాదు. సాధారణంగా రెండు
చేస్తున్నాడు కనుక మనం బ్యాలెన్స్ అంటాం. కానీ బ్యాలెన్స్ అన్నప్పుడు పొలిటికల్ విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ప్రజలు ఎన్నుకుంటే సినిమాలు ముఖ్యమా అని. కానీ నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వ్యాపారం ఉంటుంది, వ్యాపారం చేసుకోవడం లేదా? చేసుకుంటారు. డాక్టర్ ఉంటాడు, హాస్పిటల్ నడుపుకోడా? లాయర్ ఉంటాడు, కోర్టుకు పోవడం లేదా? మీరు కపిల్ సిబల్ చూడండి, ఉదయం పార్లమెంట్ అటెండ్ అవుతాడు, మధ్యాహ్నం పోయి సుప్రీంకోర్టులో వాదిస్తుంటాడు. ఇంకా విచిత్రం చెప్తాను, అనిల్ అంబానీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఉదయం మాట్లాడాడు, మధ్యాహ్నం అనిల్ అంబానీ తరఫున సుప్రీంకోర్టులో వాదించాడు కపిల్ సిబల్. సేమ్ అంటే ఇక్కడ పొలిటికల్గా రాఫెల్ అంశం పైన అనిల్ అంబానీని అటాక్ చేస్తూ చాలా సివియర్గా మాట్లాడాడు కపిల్ పార్లమెంట్లో ఉదయం. మధ్యాహ్నం అనిల్ అంబానీ కంపెనీ తరఫున లాయర్ అయినా ఏం చెప్పమంటారు చెప్పండి. సో మరి వీళ్ళు ఎవ్వరూ లేని బాధ. ఇప్పుడు జర్నలిస్ట్ ఉంటాడు, జర్నలిజం కంటిన్యూ చేయడా? నేనే ఉన్నాయి, వేరేటోళ్ళు ఎందుకండి? నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా 8 ఏళ్ళు చేశాను కదా. ఐఎమ్ ఎన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. 3 ఉమ్మడి జిల్లాలకు పట్టభద్రులకు ప్రతినిధి. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు. అంటే తెలంగాణలో ఒక 45 అసెంబ్లీ సెగ్మెంట్లకు నేను ఎమ్మెల్సీని, 6 ఎంపీ సెగ్మెంట్లకు ఎమ్మెల్సీని. మరి నేను క్లాసులు చెప్పలేదా? మండే, వెనస్డే, ఫ్రైడే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో వెళ్ళి 2 గంటలు పాఠం చెప్పుకొని వచ్చేవాడిని. ఎందుకంటే నాకు అప్పుడు యూనివర్సిటీలో 80,000 శాలరీ అంటే ఎమ్మెల్సీగా 40,000 శాలరీ. మరి ఎలా బతకాలి? పిల్లలు చదువుకుంటున్నారు. సో అందువల్ల నేను క్లాసులు చెప్పుకున్నాను. అప్పుడు యూనివర్సిటీలో లీన్లో ఉన్నాడు, ఉస్మానియాలో. ఐ హావ్ రైట్ కనుక విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళాడు. 2 o'clock దాకా కౌన్సిల్ అటెండ్ అయ్యి ఎన్నడూ కౌన్సిల్ ఎగ్గొట్టలే. 2 o'clock కౌన్సిల్ అటెండ్ అయిన తర్వాత లంచ్ కూడా చేయకుండా బిట్స్కి వెళ్ళేవాడిని. అక్కడే లంచ్ చేసేవాడిని. 3 o'clock ఆడ క్లాస్ ఉండేది, 40 minutes 45 minutes పట్టేది. అక్కడికి వెళ్ళేవాడిని. 29 kilometers ఉండేది అసెంబ్లీ నుంచి. తర్వాత అక్కడే లంచ్ చేసి క్లాస్ చెప్పేవాడిని. ఇది 4 years చేశాను. 4 years. పోనీ అప్పుడు రిసెర్చర్గా కూడా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి ఆ టైంలోనే ఆర్టికల్స్ రాశాను. జర్నలిస్ట్గా రోజు టీవీలో మాట్లాడాను, రోజు ఆర్టికల్స్ రాశాను. నా పిహెచ్డీని గైడ్ చేశాను. బట్ ఎమ్మెల్సీగా ఒక్క రోజు కూడా మిస్ కాలేదు. నా డ్యూటీస్ ఎక్కడా నేను అందువల్ల అలా అందరూ చేస్తాం. ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళ పాపం వాళ్ళు సినిమాలు నడిస్తే అదో పెద్ద చర్చ మన దేశంలో. అంటే సినిమా వాళ్ళకు వేరే చట్టము రాజ్యాంగం ఉంటుందా? సినిమా కూడా ఒక సినిమా వ్యాపారమే కాదు, అదొక వృత్తి మాత్రమే కాదు, అదొక ప్రవృత్తి. అంటే సినిమా కళాకారులు ఎప్పుడు కూడా వాళ్ళు బతకలేరు. ఇప్పుడు నన్ను అడిగితే నేను మాట్లాడకుండా బతకలేను. ఐ కెనాట్ లివ్ వితౌట్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. రవిశంకర్ ఉండలేను నేను. ఇప్పుడు నేను 1-2 రోజులు కనుక నేను చదవకుండా ఉంటే నాకు తల్ల నొప్పి పెరిగిపోయి హాస్పిటల్కి అడ్మిట్ అయితే 1 week కనుక చదవకపోతే 1 week నేను రాయకపోతే ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు హాస్పిటల్. అంత గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏ కళలను ఆరాధించేవాడు, కళల్ని ఆస్వాదించేవాడు అన్నం లేకుండా బతకగలుగుతాడు, కళ లేకుండా బతకలేడు. అందువల్ల మనము పవన్ కళ్యాణ్ కేవలం సినిమా అంటే వ్యాపారం, డబ్బులు వస్తాయి, 100 కోట్లు వస్తాయి, 50 కోట్లు వస్తాయి అనే యాంగిల్ చూడకూడదు. దట్ ఈజ్ ఇస్ ప్రొఫెషన్. రైట్ టు బిజినెస్, రైట్ టు ప్రొఫెషన్ ఫండమెంటల్ రైట్. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఏదైనా ఫండమెంటల్ రైట్ కోల్పోతారా? మీరు ఫండమెంటల్ రైట్లో చూడండి, ఫ్రీడమ్ టు హ్యావ్ ఎనీ అవగేషన్, ఇది ఫండమెంటల్ రైట్. ఎక్కడా లేదు. రాజకీయాల్లో ఉంటే నీ ఫ్రీడమ్ వదులుకోవాలి, ఫండమెంటల్ రైట్. పాలిటిక్స్లో ఉంటే ఫండమెంటల్ రైట్స్ పోతాయా? ఎక్కడన్నా పాలిటిక్స్లో ఉంటే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులు దూరమవుతారా? అందువల్ల ఆయన వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. ప్లస్ ఇది వ్యాపారం కూడా కాదు, ఇట్ ఈజ్ వృత్తి మాత్రమే కాదు, ప్రవృత్తి కదా. కెన్ పవన్ కళ్యాణ్ లివ్ వితౌట్ యాక్టింగ్? బికాజ్ ఈ లవ్స్ యాక్టింగ్ కదా. ఆయన నటనంటే ఆయన ప్రేమ కదా, ప్రేమ కనుకనే కదా అంత గొప్ప నటుడు అయ్యాడు. సో మనం ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా లంబకోణాలు చూడకూడదు, కుంభకోణాలు చూడకూడదు. ఈ కుంభకోణ వ్యవహారం ఉందే, ఇదే సమస్య. ఏముంది? పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ యాక్టర్, ఈ లవ్స్ యాక్టింగ్. ఇప్పుడు మీకు పొలిటీషియన్లు మ్యూజిక్ ప్రేమికులు ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ వదిలేస్తారా? పెయింటర్స్ ఉంటారు, వాళ్ళు పెయింటింగ్ వదిలేస్తారా? మీకు వాళ్ళు ఏది వదులుతారు? వాళ్ళు క్రీడాకారులు ఉంటారు, వాళ్ళు క్రీడలు వదిలేస్తారా? సో అందువల్ల పవన్ కళ్యాణ్ చేసేది 110% కరెక్ట్. ఇకపోతే ఏంటి? పాలిటిక్స్ వదిలేసి ఆ పని చేసింది అనుకోండి. ఇప్పుడు ఆయన ప్రధానమైంది బాధ్యత, ఆయన పొలిటీషియన్. అది వదిలేసి చేస్తే మనం తప్ప, అది వదిలేసి చేయడం లేదు కదా. అందులో మనమే వార్తలే మీడియాలో ఉన్నాం. ఉదయం అంతా పాలిటిక్స్, పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. ఈవినింగ్ టైం దొరికినప్పుడు
సినిమా నైట్ మేక్ షిఫ్ట్ స్టూడియో పెట్టారు ఆయన పార్టీ ఆఫీస్లోనే, అక్కడే నటిస్తున్నాడని నా అభిప్రాయం. ఈవెన్ వారంలో ఒక రోజు కేటాయిస్తే తప్పేం లేదు, ఎందుకంటే ఇది ట్రాన్సిషన్. ఎప్పుడైనా పొలిటీషియన్ నుంచి యాక్టర్ నుంచి పొలిటీషియన్గా ట్రాన్సిషన్ పీరియడ్ కదా, యాక్టర్ టు పొలిటీషియన్ కాదు, ఇప్పుడు యాక్టర్ టు పొలిటీషియన్ టు రూలింగ్ పొలిటీషియన్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ బ్యాలెన్స్ పూర్తి చేసుకోవాలి కదా. ఇప్పుడు సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా, 64 క్రాఫ్ట్ల ఇంతమంది లైఫ్, వారి జీవనోపాధి, వారి ఉపాధి అన్నిటికీ మించి ప్రేక్షకులకు, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దే హ్యావ్ ఎ రైట్ టు ఎంటర్టైన్మెంట్ కదా, వినోదం వాళ్ళ హక్కు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమాను చూడాలని కోరుకునే కోట్లాది తెలుగు ప్రజలు ఎందుకు డిప్రైవ్ కావాలి? అలా ఉంటుంది మనకు. ఇప్పుడు నాకే అనుభవం, 2021లో నేను ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తున్నాను ప్రకటించినప్పుడు మీరు చూడండి, నా యూట్యూబ్లో కామెంట్స్ ఉంటాయి. నేను లైవ్లో అప్పుడు పాండమిక్ టైము లైవ్లో అనౌన్స్ చేశాను, 60,000 మంది లైవ్లో చూశారు. అప్పుడు కింద కామెంట్లు, తర్వాత కూడా కామెంట్లు ఏంటంటే, సార్ మీరు ఎమ్మెల్సీ గెలవాలని మాకుంది, కానీ మీకు ఓటేయలేము. ఎందుకు ఓటేయలేమని అంటే, మీరు ఎమ్మెల్సీ అయితే మాకు యూట్యూబ్లో విశ్లేషణ తగ్గిపోతుంది, మీరు మాకు రోజు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, విషయాన్ని తెలుపుతున్నారు అని చెప్పి నాకు మెసేజ్లు. మీ మీద అభిమానం ఉంది, కానీ మీరు మళ్ళీ ఎమ్మెల్సీ అయితే బిజీ అయిపోతారు, మాకు అందుబాటులో ఉండరు, ఇప్పుడు 100% టైం మీరు మాకు కేటాయిస్తున్నారు అని కూడా మెసేజ్లు వచ్చాయి. అలా కూడా ఉంటారు రియాక్షన్. బట్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఆయన ఇప్పుడు కాదు, నేను ఆయన ఎలక్షన్స్కి ముందు కూడా వైసీపీ వాళ్ళు విమర్శ చేస్తే నేను చెప్పేవాడిని, ఆయన సినిమా ఎక్కువ, ఇంటర్వెల్ తక్కువ అని. ఇప్పుడు ఇంటర్వెల్ ఉండలేదు కదా సినిమానే, ఇప్పుడు సినిమానే మొత్తం రాజకీయమే చేస్తున్నాడు, నో ఇంటర్వెల్ కదా, వితౌట్ ఇంటర్వెల్ చేస్తున్నాడు కదా. సో అందువల్ల వి షుడ్ అప్రిషియేట్ ఇట్. ఆయన ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, కోట్లాది తెలుగు ప్రేక్షకులు అభిమానించే నటుడు. ఆయన మనకు పవన్ కళ్యాణ్లో రాజకీయ నాయకుడు కావాలి, పవన్ కళ్యాణ్ నటుడు కావాలి. ఈ రెండు పరస్పర విరుద్ధమేం కాదు, ఈ రెండింటి బ్యాలెన్స్ చేస్తూ, బ్యాలెన్స్ కూడా అవసరం లేదు, దాని ప్రధానం ఒకటి, అప్రధానం ఒకటి. హానర్స్ అంటారు మనకు, బిఏ ఆనర్ డిగ్రీలు ఉంటాయి, బిఎస్సీ ఆనర్స్ అని, అంటే ఒకటి ప్రధానం ఉంటుంది, రెండోది అప్రధానం ఉంటుంది. ఏం తప్పు కాదు కదా అది. 2019 లోక్సభ ఎన్నికలతో కంపేర్ చేస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో కాస్త పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో వెనకబడిన పరిస్థితి. సో ఇప్పుడు ఇండియా కూటమిలో చీలిక వస్తుందనే ప్రచారం జరుగుతోంది సార్. చాలామంది కాంగ్రెస్ లీడ్ తీసుకోవడాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయట్లేనట్టుగా తెలుస్తుంది. లాలూ ప్రసాద్ యాదవ్ దీనికి సంబంధించి నిన్న కామెంట్ చేశారు. అలాగే ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా ఉండి ఇండియా కూటమిలో భాగస్వామి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మమతా నాయకత్వాన్ని బలపరుస్తున్న పరిస్థితి సార్. విజయసాయిరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇదే కామెంట్ చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో చేరాలనుకుంటుందా? ఒకవేళ కాంగ్రెస్ కాకుండా మమతకి పగ్గాలు అప్పచెప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందా? చేరే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఎందుకు అంటే నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పక్షాల బలం తగ్గింది. మీకు ఈ 2024 ఎలక్షన్ చూస్తే ఉదాహరణకు బీఆర్ఎస్, బిజు జనతా దళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడిఎంకే, శిరోమణి అకాలీదళ్, ఈ 5 పార్టీలు ఎన్డీఏలో లేవు, ఇండియా కూటమి లేవు. శిరోమణి అకాలీదళ్, ఏఐఏడిఎంకేలు అంతకుముందు ఉండేవి. చివరి నిమిషంలో వారు ఎన్నికలకు కొంతకాలం ముందు వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మీరు గమనించండి, ఈ 5 పార్టీలు దెబ్బతిన్నాయి. సో అంటే చాలా క్లియర్గా ఎన్డీఏలోనూ ఇండియా కూటమిలోనూ ఉంటేనే ఈ పొలిటికల్ పోలరైజేషన్లో పార్టీలు నిలబడ్డాయి. మీకు ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీ 6వ పార్టీ, ఈ 6 పార్టీలు కూడా అడ్రస్ లేకుండా పోయాయి, మీరు గమనించండి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా ఒక చర్చ ఏంటంటే, మనము గనక ఇండియా కూటమిలో చేరకపోతే ఎన్డీఏలో చేరలేరు. ఎందుకు చేరలేరు అంటే మొదటి నుంచి చేరకపోవడానికి ఒక రీజన్ ఉంది. వాస్తవంగా నాకు తెలిసినంత వరకు 2019-2024 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేరకముందు అనడు కన్నా చేర్చుకోకముందు, ఎందుకంటే 2019 ఎలక్షన్ల తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు సంకేతాలు పంపిస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎన్నికలకు చివరి వరకు కూడా శిచాపన చేసుకొని పెట్టుకున్నారు.
అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనైనా ఉన్నారు, ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు. సో అందువల్ల అప్పుడు వైసీపీని అడిగారు. నాకు తెలిసినంత వరకు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్కు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఆఫర్ చేశారు. అంతకుముందు ఏఐఏడీఎంకే ఉండే ఆ పదవి. సో బట్ వైసీపీ అందుకు అంగీకరించలేదు. వైసీపీ అనుమానం ఏంటంటే మైనారిటీ ఓటు పోతుంది అని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు గణనీయంగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు కనుక. కానీ ఆ స్ట్రాటజీ రాంగ్ అని తేలిపోయింది. 2014లో 2019లో 2024 ఈ 3 ఎలక్షన్స్ మీరు గమనిస్తే 2014, 2024 బీజేపీతో కలిసిన టీడీపీ లాభపడ్డది. 2019లో కలవలేదు, నష్టపోయింది. మరి బీజేపీతో కలవడం వల్ల మైనారిటీ ఓటు టీడీపీకి పోయిందా? సో అందువల్ల ఓవరాల్ పొలిటికల్ కాంటెక్స్ట్ను బట్టి ఉంటుంది. అందులో బీజేపీ మెయిన్ ప్లేయర్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లాగానో ఈవెన్ అట్లీస్ట్ తెలంగాణ లాగానో కమ్యూనల్ పోలరైజేషన్ కూడా లేదు. మతపరమైన అస్తిత్వం కన్నా భాషాపరమైన అస్తిత్వం బలమైంది. అంటే లింగ్విస్టిక్ ఐడెంటిటీ ప్రివేల్స్ ఓవర్ రిలీజియస్ ఐడెంటిటీ. మీరు హైదరాబాద్లో ముస్లిం ఎవరు హిందూ ఎవరని తెలుస్తుందేమో మాట్లాడిన దాన్ని బట్టి. గుంటూరులో తెలియదు కదా, గుంటూరులో ఏం వదినా, ఏం అన్నయ్య, ఏం అక్కయ్య అనుకుంటే మాట్లాడుకుంటారు కదా, హిందూ అయినా ముస్లిం అయినా. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితి. కానీ ఇప్పుడైతే అవకాశమే లేదు. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ బీజేపీలో ఉంది, బీజేపీతో కలిసి ఉంది, రాష్ట్రంలో దేశంలో వాళ్ళు కలిసి ఉన్నారు. ఇక వైసీపీకి ఆప్షన్ ఏంటి? ఉంటే ఎటు లేకుండా ఉండాలి, లేకపోతే ఇండియా కూటమిలో ఉండాలి. అందువల్ల ఇది మొదటి కారణం. ఎన్డీఏకోమో దారాలు మూసుకుపోయాయి. మీకు ఏదో ఒక కూటమిలో లేకపోతే దేశంలో ఉండే పొలిటికల్ పోలరైజేషన్లో దెబ్బతింటున్నారు. ఇక రెండో ఫ్యాక్టర్ ఏంటి అంటే టీడీపీ ఒత్తిడి వల్ల మోడీ ప్రభుత్వం ఏమైనా సిబిఐ ఈడీల్ని పంపిస్తుందా అని. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులు జగన్ కేసులపైన సీరియస్ అవుతున్నాయి. ఎంతకాలం ఇలా వాయిదాలు వేసుకుంటూ ఉంటారు అని. సహజంగానే జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చండి అని టీడీపీ నుంచి ఒత్తిడి ఉంటుంది. 2014లో కూడా ఒత్తిడి ఉంది. కానీ అప్పుడు ఎన్డీఏ వినలే. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కనుక. రాష్ట్రంలో టీడీపీ ఒక్కదాన్నే పట్టుకొని ఎందుకు ఉండాలి, ఆప్షన్స్ 2 ఉంటే ఉపయోగపడతాయనే యాంగిల్లో వాళ్ళు పట్టించుకోలే. లేకుంటే ఈ 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష పొలిటీషియన్లు అందరికీ వెనకాల సిబిఐ ఈడీ ఎలా పడిందో చూస్తే ప్రతిపక్షం అయినా జగన్మోహన్ రెడ్డి పైన పడలేదు అంటే మనకు ఆయన అస్మదీయుడా, అతస్మదీయుడా అర్థం చేసుకోవచ్చు కదా. సో ఆయన అతస్మదీయుడు అని అనుకోవాలి మనము. సో అందువల్ల మీకు ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. అందువల్ల ఇప్పుడు టీడీపీ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నీకు 2014 ఒత్తిడికి 2024 ఒత్తిడికి తేడా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ బలం 240కి పడిపోయింది. టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ ఎన్డీఏలో పెరిగింది. టీడీపీ ఎలక్టోరల్ హెఫ్ట్ పొలిటికల్ క్లౌడ్ పెరిగింది. అందువల్ల తన పైకి సిబిఐ ఈడీ గనక వస్తే ఇక బీజేపీతో సంగతి అవసరమే లేదు కదా, పనే లేదు కదా. ఇప్పుడు బీజేపీ పట్ల ఎందుకు జగన్మోహన్ రెడ్డి మెతక వైఖరి ఉంది ఈ 10 ఏళ్ళుగా? వేరే రీజనే లేదు, సిబిఐ ఈడే. ఎందుకంటే ఈడీ మోడీని కాదంటే ఈడీ వస్తుంది, అందరూ తెలుసు కదా. అందువల్ల ఈడీ వద్దనుకున్నాడు కనుక మోడీని కావాలనుకున్నాడు జగన్. సో అందువల్ల ఇప్పుడు తాను ఏది చేసినా చేయకపోయినా ఈడీ వస్తుందంటే ఇక మోడీతో పనైంది జగన్కు. అప్పుడు మద్దతు కూడా కావాలి దేశవ్యాప్తంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు దేశ వ్యాప్తంగా పార్టీలు ఐక్యమయ్యడానికి అది కావాలి. అందువల్ల రెండో ఫ్యాక్టర్ ఇది. ఇక మూడో ఫ్యాక్టర్ టీడీపీ నుంచి వస్తున్న ప్రెషర్. మీరు గమనించి ఉంటుంది, ఢిల్లీలో జంతర్ మంతర్లో జగన్ దీక్షలు చేస్తే మీకు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు వచ్చాడు, ఈవెన్ అఖిలేష్ యాదవ్ వచ్చారు. అందువల్ల ఇండియా కూటమి నుంచి కూడా ఆ జెస్చర్స్ ఉన్నాయి, పొలిటికల్ జెస్చర్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇండియా కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఏమి లేదు. ఎన్డీఏలో ఉంది టీడీపీ, జనసేన. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనం. అందువల్ల ఇండియా కూటమికి ఏపీ ఖాళీ ఉన్నది. సో ఇండియా కూటమిలో కనుక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక బలమైన పార్టీ, 40% ఓట్లున్న పార్టీ కదా. సో ఆ పార్టీ చేరుతుంది ఇండియా కూటమి ఎందుకు అద్దంటది? ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉంది, కేరళలో కాంగ్రెస్ సిపిఎం ఉన్నాయి, తెలంగాణ సిపిఎం ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. మీకు ప్రతి స్టేట్లో ఒక పార్టీ ఉంది. మీరు గమనిస్తే లేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య ఒడిస్సాలో కూడా బిజు జనతాదళ్ కాస్త ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమితో కొంత ఐడెంటిఫై చేస్తుంది. కానీ అక్కడ ఒరిస్సాలో కాంగ్రెస్ కూడా ప్రత్యర్థి కనుక బిజు జనతాదళ్కు అక్కడ ఇంకా పాలిటిక్స్ క్లారిటీ రాలే. కానీ బట్ స్టిల్ బిజు జనతాదళ్ గతంలో లాగా
బీజేపీ పట్ల అనుకూలంగా లేదు. అందువల్ల ఇంకా నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆలస్యం బిజు జనతా దళ ఎన్నికల మరుక్షణం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, బిజు జనతా ఓడించి అప్పటి నుంచి బిజు జనతా దళ బీజేపీ పట్ల కాస్త వ్యతిరేక వైఖరి చెప్పి వాళ్ళు ప్రకటించారు కూడా, మేము ప్రతిపక్షం ఇక్కడ నుంచి అని. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం నుంచి ఒత్తిడి పెరుగుతున్న సమయంలో తో పాటు ఈ పొలిటికల్ జెస్టర్ కూడా ఒక కారణం. అంటే ఈ పొలిటికల్ జెస్టర్ ఉన్నప్పుడు సహజంగానే మీకు అటువైపు నుంచి అట్రాక్షన్ ఉంది, ఇటువైపు నుంచి సహజంగానే ఆకర్షణ ఉంటుంది. ఇక మిగిలింది ఏంటి? ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉంటే ఇండియా కూటమిలో చేరడమా చేరకపోవడమా. దానికి ఒకటి పర్సనల్, రెండు పొలిటికల్. పర్సనల్ ఏంటి అంటే షర్మిల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో షర్మిల నాయకత్వం వేస్తుంది, కానీ అది అడ్డంకి అని నేను అనుకోను. అది కాంగ్రెస్కి అడ్డంకి కాదు, జగన్కి అడ్డంకి కాదు. అవసరమైతే షర్మిలను పక్కా పెడతారు, అవసరమైతే షర్మిల జగన్ల మధ్య సయోధ్యను కుదురుస్తారు. అందువల్ల అది ఇష్యూనే కాదు. పొలిటికల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చే వాల్యూ అడిషన్ లేదు. లేకపోగా కాంగ్రెస్ లయబిలిటీ కావచ్చు. ఇప్పటికీ ప్రజలు రాష్ట్రాన్ని విభజించిన తీరు పట్ల కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారు, అది మనకు క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ పట్ల కోపంతో ఉన్నారని. అందువల్ల బీజేపీతో కూడా కోపంగా ఉన్నారు, కానీ బీజేపీతో కలిస్తే అభ్యంతరం రాలేదు. కారణం దేశంలో బీజేపీ పాలిస్తుంది కనుక, మోడీ పట్ల హిందుత్వ పాలిటిక్స్ పట్ల కొంత ఆదరణ ఉంది కనుక బీజేపీ పట్ల ప్రజల కోపంతో ఉన్నా అది తెలుగుదేశానికి నష్టం కలిగలే. ఇప్పుడు కాంగ్రెస్తో కోపంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇంకా పుంజుకోలేదు. ఒకవేళ పుంజుకుంటే కాంగ్రెస్ వల్ల లయబిలిటీ కాదు అనుకునే అంచనాకు రావచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో కొంత పుంజుకున్నారు కనుక వైసీపీలో ఈ మార్పు వచ్చింది. ఇంకా పుంజుకుంటారా? ఈ లోపల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తాం. చూద్దాం అప్పటి వరకు. ఇంత బీహార్ ఎలక్షన్స్ నా అంచనా మహారాష్ట్ర, హర్యానాలో కనుక కాంగ్రెస్ గెలిచి ఉంటే ఇప్పటికే వైసీపీ ఇండియా కూటమికి దగ్గర కాకపోయేది. అఫ్కోర్స్ నెక్స్ట్ బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది. అక్కడ కనుక ఇండియా కూటమి గెలిస్తే ఖచ్చితంగా వైసీపీ 2029లో ఎన్డీఏలో ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 13 ఏళ్ల అంతర్యుద్ధం తర్వాత సిరియాలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ ఇజ్రాయెల్ ఆ దేశంపై ముప్పేట దాడులు చేస్తోంది సార్. కీలక వైమానిక స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. ఆయుధాగారాలపైన కూడా ఏరియల్ బాంబింగ్ చేసింది. బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు మోహరించాయి. డమాస్కస్కు 25 కిలోమీటర్ల దూరం వరకు ఐడిఎఫ్ దళాలు వెళ్ళాయి. ఈ దాడుల మీద ఐక్యరాజ్య సమితి రెస్పాండ్ అయింది సార్. అలాగే ఖతార్, తుర్కియే, ఇరాన్ కూడా ఖండించాయి. ఒక 3 నెలల తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువు తీరవచ్చు అనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎందుకు సిరియా మీద దాడులు చేస్తుంది? ఫస్ట్ టైం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతున్న అంచనాలు ఎవరికి లేవు. అది ఎవరికైనా క్వశ్చన్ మార్కులే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యవాదులే కాదు. వాళ్ళు అల్ఖైదా మూలాలున్న అబూ మహమ్మద్ అల్ జలానీ నాయకత్వంలోని HTS అధికారంలోకి వచ్చింది. అందువల్ల వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు, ప్రజాస్వామ్య మూలాలు లేవు. అందువల్ల వారికి గతంలో అల్ఖైదాతో సంబంధాలు ఉన్న వ్యక్తి, మన గతంలో కూడా చాలా వివరంగా చెప్పాను. ఈ అబూ మహమ్మద్ అల్ జలానీ ఎక్కడి నుంచి పుట్టాడు అంటే ఆయన ఇరాక్లో అమెరికా సైన్యాలకు వ్యతిరేకంగా మీకు అల్ బగ్దాది, అప్పుడు అల్ఖైదా ఇరాక్ ఇన్ఛార్జ్, ఆయనకు సన్నిహితుడిగా ఉండి ఆయన ఆదేశాల మేరకు సిరియాలో అంతర్యుద్ధం 2011లో స్టార్ట్ అయితే జబత్ ఉల్ అన్సార్ ఏర్పాటు చేసేందుకు సిరియాకు వచ్చాడు. అంటే అల్ఖైదా సిరియా యూనిట్ ఏర్పాటుకు అల్ఖైదా ఇరాక్ నాయకుడైన అల్ బగ్దాదీని డిఫీట్ చేస్తే వచ్చాడు. ఆ తర్వాత అల్ఖైదా ఒసామా బిన్ లాడెన్ దెబ్బతిన్న తర్వాత ఆ అల్ఖైదా అవశేషాల నుంచి ఐసిస్ పుట్టింది. అల్ బగ్దాదీ ఐసిస్లో నాయకుడయ్యాడు. ఈ మన అల్ జలానీని కూడా ఐసిస్లో చేరమని అడిగాడు. అల్ జలానీ ఐసిస్లో చేరటానికి ఇష్టం లేక అల్ బగ్దాదీకి దూరం అయ్యాడు. ఆ తర్వాత అమెరికా జరిపిన దాడి, ఇటువైపు నుంచి సిరియా జరిపిన దాడిలో ఐసిస్ అంతమైంది, అల్ బగ్దాదీ కూడా అంతమయ్యాడు. దాంతో సిరియాలో తన ఇండిపెండెంట్ అస్తిత్వాన్ని అల్ జలానీ ఏర్పరచుకున్నాడు. అది ఆ తర్వాత జబత్ ఉల్ అన్సార్ అనేది HTSగా మారింది. అందువల్ల ఈ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రజాస్వామ్యవాదే కాదు, ప్రజాస్వామ్య మూలాలే లేవు కనుక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు అవుతాయన్న అంచనాలు ఎవరికి ఉన్నాయో నాకు తెలియదు, నాకే తెలియదు. ఎవరికి కూడా ఉన్నాయని అనుకోను. ఎందుకంటే ఆల్ క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి.
అందువల్ల మొదలు ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతాయి అని అంచనాలుంటే అమెరికా ఇజ్రాయిల్ ఎందుకు దాడి చేస్తుందన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే సిరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందంటే అమెరికా ఇజ్రాయిల్ దాడి చేస్తున్న మీనింగ్ వస్తుంది కనుక ఆ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మరి అసలు క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు అధికారం కోల్పోయింది బషర్ అల్ అసద్. ఈ అల్ జలానీ ఎవరిని అంతం చేశాడు? బషర్ ప్రభుత్వాన్ని. బషర్ ప్రభుత్వం పైన అమెరికా ఇజ్రాయిల్ ఇన్ని దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చింది. ఇజ్రాయిల్ అమెరికాల శత్రువైన ఇరాన్కు బషర్ సన్నిహితుడు. బషర్ అల్ అసద్ ఈ అంతర్యుద్ధంలో 2011లో స్టార్ట్ అయిన సివిల్ వార్లో నిలబడ్డాడు అంటే రష్యా ఇరాన్ల మద్దతు, హిజ్బుల్లాల మద్దతుతో నిలబడ్డాడు. రష్యా, ఇరాన్, హిజ్బుల్లా ఈ మూడు కూడా అమెరికాకు వ్యతిరేకమే. అందులో ఇరాన్, హిజ్బుల్లా, ఇజ్రాయిల్ కూడా వ్యతిరేకం. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, తమ వ్యతిరేకి అయిన బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని దెబ్బతీసి బషర్ రష్యాకు పారిపోయేలా చేసి అధికారంలోకి HTS వచ్చిన వేళ, అల్ జలానీ వచ్చిన వేళ ఎందుకు ఇజ్రాయిల్ దాడి చేస్తుంది? ఇజ్రాయిల్ సంతోషించాలి కదా, అమెరికా సంతోషించాలి కదా. ఇజ్రాయిలే కాదు, కొన్ని ప్రాంతాలపైన అమెరికా కూడా దాడులు చేసింది. ఎందుకు దాడులు చేస్తుంది అనేది క్వశ్చన్. అందువల్ల తమకు అనుకూల పరిణామంగా భావించాలి కదా ఇది. ఎందుకంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంతకాలం పోరాడింది. ఇప్పుడు బషర్ ప్రభుత్వం ఉండగానే ఈ సిరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ దాడి చేసింది. మరి ఇప్పుడు ఎందుకు దాడి చేస్తోంది అనేది మనకు ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఎందుకంటే తమ ప్రత్యర్థులైన ఇరాన్, హిజ్బుల్లాల మద్దతుతో ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బషర్ అల్ అసద్ను ఓడించి అల్ జలానీ పవర్లోకి వచ్చాడు. ఇజ్రాయిల్కి చాలా అతో సంబంధాలు ఉన్నాయని కూడా అంటారు. అల్ జలానీకి ఇజ్రాయిల్తో సంబంధాలు ఉన్నా కూడా మరి ఎందుకు అటాక్ చేస్తున్న సిరియా పైన? ఇది అర్థం కావాలంటే కాస్తంత డెప్త్లోకి వెళ్ళాలి. మీకు మొదటి డైమెన్షన్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అనుభవం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పైన ఆఫ్ఘాన్ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో అమెరికా అనేక ఆయుధాలు ఇచ్చింది. యుద్ధ ట్యాంకుల నుంచి మొదలుకొని రకరకాల ఆయుధాలు. వన్ ఫైన్ మార్నింగ్ అమెరికా వెళ్ళిపోయింది. ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటే, ఆ అష్రఫ్ రబానీ ఆయన ప్రభుత్వం అంటే అమెరికా మద్దతుతో ఉన్న ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వకుండా తెల్లారి మార్నింగ్ వెళ్ళిపోయారు. అంత ఖాళీ చేశారు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోయాడు. అఫ్కోర్స్ అమెరికా సాయంతోనే పారిపోయి ఉంటాడు. దాంతో ఆ యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు మొత్తం తాలిబాన్ చేతులకు వెళ్ళాయి. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, తాలిబాన్ల మీద పోరాడటానికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఆయుధాలు ఇస్తే అమెరికా విడ్రా కావడం తర్వాత, విడ్రా అయ్యాక అవే ఆయుధాలు తాలిబాన్కి ఆయుధాలు అయ్యాయి. ఈ ప్రమాదము ఇప్పుడు సిరియాలో కూడా ఉంది. ఇప్పుడు సిరియాలో కూడా పెద్ద ఎత్తున అల్ జలానీకి రకరకాల రూపాల్లో ఆయుధాలు ఉన్నాయి. బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికాలు, ఇజ్రాయిల్ అల్ జలానీని పోషించాయి. అందువల్ల ఇప్పుడు భయం ఏంటి ఇజ్రాయిల్కైనా అమెరికా కంటే, అల్ జలానీ మరి ఏ చర్య తీసుకుంటాడు? అల్ జలానీ బషర్ అసద్కు వ్యతిరేకమే, కానీ బషర్ అల్ అసద్పై పోరాడడం కొరకు ఇజ్రాయెల్ సాయం తీసుకోవచ్చు. అమెరికా మా ప్రధాన శత్రువు కాదు, నాకు బషర్ ప్రధాన శత్రువు అనొచ్చు. కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ బషర్ లేడు. మరి అల్ జలానీ మూలాలేంటి? అల్ ఖైదా మూలాలు. అల్ జలానీ జిహాదీ ఎలిమెంటు. ఇజ్రాయిల్ పైన అనుకూలంగా ఉంటాడా? ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్తాను. అల్ జలానీకి ఇంకో అసలు పేరు అల్ జలానీ కాదు. అల్ జలానీకి ఒరిజినల్ నేమ్ ఉంది. ఆ నేమ్ తర్వాత ఆయన అల్ గొలానీ. అల్ గొలానీ అంటే ఏంటిదంటే, ఆయన వచ్చిన ప్రాంతం గోలన్ హైట్స్ అని. గోలన్ హైట్స్ సిరియాకు చెందిన ప్రాంతం. ఇజ్రాయిల్ అరబ్ వార్లో గోలన్ హైట్స్ను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. ఇప్పుడు కూడా గోలన్ హైట్స్ ఇజ్రాయిల్ చేతిలో ఉన్నాయి. సో గోలన్ హైట్స్లో ఇజ్రాయిల్ అక్యుపేషన్ తర్వాత అల్ గొలానీ కుటుంబం, వాళ్ళ ఫాదర్ ఇంజనీర్, ఆయన రియాద్లో ఇంజనీర్గా పనిచేసేవాడు. తర్వాత సిరియాకు రిటర్న్ అయ్యాడు. మీకు నాకు గుర్తున్నంత వరకు ఈ అల్ జలానీ మూలాలు గోలన్ హైట్స్లో ఉన్నాయి. అంటే తన మాతృగడ్డ పైన ఇజ్రాయిల్ ఆక్యుపై చేశాక ఆయన సిరియాలోని డమాస్కస్ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ రియాద్ నుంచి వచ్చేసాడు. అందువల్ల సహజంగానే అల్ గొలానీ అంటే గోలన్ హైట్స్ మూలాలు ఉన్నటువంటి అల్ జలానీ ఊకుంటాడా ఇజ్రాయిల్ నుంచి? డెఫినెట్గా గోలన్ హైట్స్ను తిరిగి సిరియా కైవశం చేసుకోవటానికి ఆలోచిస్తాడు.
సిరియా ఒక్కసారి గోలన్ హైట్స్ను మళ్ళీ రీక్లెయిమ్ చేస్తే ఇజ్రాయిల్ ఊకోదు. ఎందుకంటే ఇజ్రాయిల్కు గోలన్ హైట్స్ వ్యూహాత్మకంగా కీలకం. ఎందుకంటే సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ఆక్రమించుకోవడం ద్వారా అదొక బఫర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మీరు గమనించండి, ఇలా పత్రికలు కూడా వచ్చాయి, బఫర్ జోన్ల పైన మేము దాడులు చేశామంటున్నారు. సో అందువల్ల అల్ జలానీ ఏం చేస్తాడో అన్న అనుమానంతో అల్ జలానీని మిలిటరీగా నిర్వీర్యపరచడం కూడా ఒక లక్ష్యం కావచ్చు. అలాగే ఏదైనా బషర్ ప్రభుత్వానికి ఉన్న ఇతరత్ర మిగిలిపోయిన బలం, ఎందుకంటే బషర్ అల్ అసద్ పారిపోయాడు, సైన్యం అక్కడే ఉంది కదా, ఆయన ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతుంది, దాన్ని కూడా బలహీనపరచొచ్చు ఈ అటాక్స్లో, అది కూడా ఒక ఇజ్రాయెల్ లక్ష్యం అయ్యొచ్చు. ఇంకొక భయం కూడా ఏంటంటే అల్-ఖైదాను మనం గమనిస్తే సద్దాం హుస్సేన్ అమెరికా అంతం చేసింది. సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్-ఖైదా ఇరాక్లో ఎంటర్ కాలే, ఆఫ్ఘనిస్తాన్కి పరిమితమైంది. ఒక్కసారి సద్దాం హుస్సేన్ పతనం అయ్యాడు, ఇరాక్లో అల్-ఖైదా బలపడింది. అల్-ఖైదాను అంతం చేశారు, ఐసిస్ పుట్టింది. అంటే అమెరికా వ్యూహాల వల్ల అల్-ఖైదా పుట్టింది, ఐసిస్ పుట్టింది. ఇప్పుడు కూడా అనుమానం ఏంటంటే ఇప్పటిదాకా బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారం నడిపిన అమెరికాకి ఇజ్రాయెల్కి భయం ఏంటి అంటే రేపు ఐసిస్ మళ్ళీ రివైవ్ అవుతుందో అని. ఎందుకంటే ఈ సిరియాకు చెందిన ఈస్టర్న్ ప్రాంతంలో ఐసిస్ బలం ఉంది. అందుకే ఐసిస్ అంటేనే ఇస్లామిక్ స్టేట్, ఇరాక్ సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్, అది ఒక రకంగా ఇస్లామిక్ స్టేట్ ప్రభావం ఉన్న ప్రాంతం ఇది. సో ఇరాక్లో ఐసిస్ మళ్ళీ పుంజుకుంటుందా, సిరియాలో మళ్ళీ ఐసిస్ పుంజుకుంటుందా? ఎందుకంటే ఈ ఐసిస్ను అమెరికా మాత్రమే చెక్ పెట్టలే, అమెరికాతో పాటు బషర్ అసద్ ప్రభుత్వం కూడా రష్యా ఇరాన్ల సాయంతో ఐసిస్ అంతం చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే బషర్ వీక్ అయ్యాడో మళ్ళీ ఐసిస్ ఏమైనా బలపడుతుందా అనే అనుమానం. ఐసిస్ బలపడకుండా ఉండేందుకు అమెరికా అటాక్స్ చేస్తోంది, ఇజ్రాయిల్ కూడా అదే భయం. అందువల్ల తమ శత్రువైన బషర్ ప్రభుత్వాన్ని అంతం చేసినందుకు అల్ జలానీకి సపోర్ట్ చేయొచ్చు వాళ్ళు, కానీ ఇప్పుడు అల్ జలానీ ఏం చేస్తాడు అనేది ఇప్పుడు అనుమానం. ఎందుకంటే అల్ జలానీ కూడా మీకు యాంటీ ఇజ్రాయిల్ ఉండే అవకాశం ఉంటుంది. వ్యూహాత్మకంగా తమ అవసరం కొరకు కలుపుకోవచ్చు యుద్ధ సమయంలో. ఇప్పుడు అల్ జలానీ యొక్క మూలాలు ఏంటి? అల్ జలానీ ఇస్లామిస్టులు, జిహాదీ ఎలిమెంట్స్. సో ఇస్లామిస్టులు, జిహాదీ ఎలిమెంట్స్ ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉంటారా? అది ఇజ్రాయిల్ భయం కూడా ఉండొచ్చు. తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకల్ని చైనా మోహరించింది సార్. భారీ నౌకల మోహరింపుతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తైవాన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ప్రతినిధి చెప్తున్న పరిస్థితి ఏంటి సార్? చైనాకి అండ్ తైవాన్కి వివాదం ఏంటి? సమస్యల్లో ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఉంది. మీరు ఏమడిగారో ఆ దేశ ప్రతినిధి అన్నారు, అవునా కదా? మీరు ఏమనుకుంటున్నారు? చైనా వేరే దేశం, తైవాన్ వేరే దేశం అని కదా మీ అభిప్రాయం. కానీ భారతదేశ అఫీషియల్ స్టాండ్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టాండ్ తైవాన్ వేరే దేశం అని మనం అనం. మనమే కదా, అమెరికా కూడా అనదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా ప్రకారం కూడా వన్ చైనానే, చైనా తైవాన్ ఒకటే అమెరికా అధికారిక వైఖరి, అఫీషియల్ వైఖరి. భారత ప్రభుత్వ అఫీషియల్ వైఖరి కూడా చైనా తైవాన్ ఒకటే, వన్ చైనా. అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకు అంటే ఇండియా అయినా అమెరికా అయినా ప్రపంచంలో తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తించిన దేశాలు చాలా తక్కువ. మీరు గూగుల్లో మీరు సడన్గా అడిగారు కనుక నేను వెరిఫై చేసి రాలేదు, కానీ మీరు గూగుల్లో కొట్టండి విచ్ ఆర్ ద కంట్రీ దట్ రికగ్నైజ్ తైవాన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అఫీషియల్లీ అని వస్తుంది. సో వెరీ ఫ్యూ కంట్రీస్, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా గుర్తించదు. అందువల్ల ఏంటి ఇష్యూ? తైవాన్ అనేది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఇండిపెండెంట్ దేశంగా పనిచేస్తుంది. మీరు తైవాన్ ఆ దేశంలో అనడం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటే అది అలాగే పనిచేస్తుంది ప్రాక్టికల్గా. తైవాన్కు సొంత ఆర్మీ ఉంది, తైవాన్కు సొంత ఎలక్షన్స్ ఉన్నాయి, ఓన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో అఫీషియల్గా చైనా భూభాగంలో భాగం. రియాలిటీ ఏంటి? తైవాన్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ స్వతంత్ర దేశంగానే పనిచేస్తుంది. ఇది తైవాన్ ఇష్యూ. ఈ ఇష్యూ వల్ల ఏమవుతుంది? ఇప్పటి వరకు తైవాన్లో పొలిటికల్ యాక్టివిటీలో ఒక ప్రధానమైన అంశం మెయిన్ ల్యాండ్ చైనాతో విడగొట్టుకొని సావరిటీ, పూర్తి సార్వభౌమాధికారం కలిగిన దేశంగా కావాలి అనేది తైవాన్లో డిమాండ్. చైనా డిమాండ్ ఏంది? తైవాన్ తమ దేశంలో ఇయ్యాల కాకపోతే రేపైనా కలుపుకోవాలి. ఇండిపెండెంట్ తైవాన్ ఉండడాన్ని చైనా అంగీకరించదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఏమీ చేయలేకపోతుంది. చైనా తైవాన్ను మిలిటరీ బలం ద్వారా
కైవశం చేసుకోవడం లేదు. కారణం అంతర్జాతీయ పరిస్థితుల వల్ల. అదే సమయంలో ఇది తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీ అని ప్రపంచం అనడం లేదు. ఇద్దరు కూడా జాగ్రత్త పడుతున్నారు. అటు ప్రపంచము చైనా పైన ఒత్తిడి తేవడం లేదు. అమెరికా, ప్రపంచం అంటే మెయిన్లీ అమెరికా. చైనా కూడా బల ప్రయోగం చేయడం లేదు. అడపాదడప చైనా బెదిరిస్తూ ఉంటుంది, బల ప్రయోగం ద్వారా తైవాన్ మాలో కలుపుకుంటామని. తైవాన్కు మిలిటరీ సాయం కూడా చేస్తుంటుంది అమెరికా. కానీ తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా అఫీషియల్గా చెప్పదు. అఫీషియల్గా చెప్పడం లేదు కదా అని ఆ మేరకు చైనా సంతృప్తి పడుతోంది. ఇది పంచాయతీ. అందువల్ల అమెరికాకు చైనాకు మధ్య వివాదాలు. దీనిపైన మీకు తైవాన్ చరిత్ర ఏంటి అని నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చూడొచ్చు. కంప్లీట్ హిస్టరీ ఆఫ్ తైవాన్ డిస్ప్యూట్, ఎక్కడ స్టార్ట్ అయింది, చాంగ్ కైషా అమెరికా మావో కాలం నుంచి, అంతకుముందు చైనా ఇండిపెండెంట్గా 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడక ముందు నుంచి హిస్టరీ ఏంటి అని ఒక దాదాపు 100 ఏళ్ళ తైవాన్ చరిత్ర మొత్తం ఉంటుంది. మీకు ఒక 30-35 ఓపిక ఉంటే చూడండి ఎవరైనా. సో మనకు బ్రీఫ్గా చెప్పేది నేను ఇప్పుడు అసలు తైవాన్ స్టేటస్ చెప్పాను. అందువల్ల అడపాదడప అమెరికాకు చైనాకు మధ్య వివాదం వచ్చినప్పుడు, విభేదం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు, చైనా అసర్ట్ చేసుకుంటూ ఉంటుంది, చైనా బెదిరిస్తూ ఉంటుంది, మోహరిస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది, బలమైన సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగమే 90 యుద్ధ నౌకలు తైవాన్ స్ట్రిప్ అంటారు దాన్ని, ఆ చుట్టూ ఉండడం. అందువల్ల అంటే ఇట్ మోర్ పోస్టరింగ్. ఈ పోస్టరింగ్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ట్రంప్ చైనా పట్ల మరింత కఠినంగా ఉంటా అంటున్నాడు. ఎందుకంటే బైడెన్ విధానమేమో డీ రిస్కింగ్ కాదు, డీ కప్లింగ్ అన్నది. డీ రిస్కింగ్కు డీ కప్లింగ్కు తేడా ఏంటంటే, డీ కప్లింగ్ కాదు, డీ రిస్కింగ్. అంటే డీ కప్లింగ్ అంటే అర్థం చైనాతో విడగొట్టుకోవడం. బైడెన్ చెప్పింది మా విధానం డీ కప్లింగ్ కాదు, అంటే చైనాతో మేము విడగొట్టుకోము. డీ రిస్కింగ్, చైనాతో వచ్చే రిస్కులు మాత్రం లేకుండా చూసుకుంటామని. ట్రంప్ డీ కప్లింగే చేసుకోవచ్చు. అసలు ట్రంప్ ఈజ్ ఏ యాంటీ చైనా. సో ఆల్రెడీ మీకు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే డెమోక్రాట్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్కి వచ్చారు. వాస్తవంగా బైడెన్ కూడా వెళ్ళొద్దన్నాడు. బైడెన్ సొంత పార్టీ వెళ్ళొద్దన్నా కూడా నాన్సీ పెలోసి వస్తే అప్పుడే చైనా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అంటే తైవాన్ సావర్నిటీని ఎవరైనా గుర్తించే ప్రయత్నం చేస్తే చైనా ఇలా పోస్టరింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అవుతున్నాడు కనుక తైవాన్ సావర్నిటీని మళ్ళీ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది అని భావించి చైనా తన బల ప్రయోగం కాదు, బల ప్రదర్శన చేస్తుంది. బల ప్రయోగము చేయడం లేదు, ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు అలా లేవు. బల ప్రదర్శన చేస్తుంది. ఎందుకంటే బల ప్రయోగమే చేస్తే తైవాన్కు మద్దతుగా అమెరికా కాదు, మొత్తం వెస్ట్రన్ వరల్డ్ వస్తుంది. ఎందుకంటే తైవాన్ అనే లేకుండా ప్రపంచంలో కంప్యూటర్లు పనిచేయవు. తైవాన్ ఇది వెరీ బిగ్ చిప్ ఇండస్ట్రీ. మీకు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా పెడతాయి. మీకు తైవాన్ గనక చైనా క్యాప్చర్ చేసుకొని వెస్ట్కు డీలింగ్ చేస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు ఆగిపోతాయి, సిస్టమ్స్ అన్నీ ఆగిపోతాయి. అంత పవర్ఫుల్ టెక్నాలజికల్ నేషన్ అది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వెస్ట్ ఊరుకోదు. ఉక్రెయిన్ వదులుకున్నట్టు ఇక్కడ తైవాన్ వదులుకోరు. అది చైనా కూడా తెలుసు. అందువల్ల చైనా కూడా బల ప్రయోగం ద్వారా తైవాన్ ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం లేదు. అదే సమయంలో తమ థియరిటికల్ రైట్ ఓవర్ తైవాన్, అంటే సిద్ధాంత ప్రిన్సిపల్ రీతే మా దేశం, ఓకే మా దగ్గర లేకపోవచ్చు. ఇప్పుడు మనం కూడా ఉదాహరణకు పాక్ అంటే కరెక్ట్ పోలిక కాకపోవచ్చు, కానీ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. మీకు పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ ఎవరి దగ్గర ఉంది? పాకిస్తాన్ చేతిలో ఉంది. బల్తిస్తాన్ ఈ ప్రాంతం అంతా. కానీ మనం ఏంటి, మన జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీలో కూడా సీట్లు ఉంటాయి వాళ్ళకు, అవి ఖాళీ పెడతారు. అంటే అధికారికంగా మనం ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే అంటాం. అక్కడ నుంచి అసెంబ్లీ సీట్లు ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఖాళీ పెడతాం. కానీ రియాలిటీ ఏంది మన చేతిలోనే ఉంది, పాకిస్తాన్ చేతిలోనే ఉంది. సో అందువల్ల చైనా కూడా తైవాన్ విషయంలో మనం ఏ రకంగా పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో భారత వైఖరి ఎలా ఉందో తైవాన్ విషయంలో చైనా వైఖరి అదే. సో అందువల్ల చైనా వైఖరిని ప్రశ్నించే ధైర్యం అమెరికా చేయడం లేదు, ఇండియా చేయడం లేదు. మనం కూడా ఎన్నడూ కూడా తైవాన్ చైనాలో భాగం కాదని అనలే ఇంతవరకు. మోడీ ప్రభుత్వం కూడా అనలే. మీరు ఎక్కడ చూడండి, తైవాన్ అయినా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ తైవాన్ ఉంటుంది. అందువల్ల బల ప్రయోగం కాదు, ఇది బల ప్రదర్శన. బల ప్రదర్శన ఎందుకు అంటే టు అసర్ట్ ఇట్స్ ఓన్ పొజిషన్.